ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మరొక పునరుత్థాన దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు, కూడి కొనియాడి కనపరుచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ప్రభు లేఖనాల ద్వారా తెలియజేశాడు. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒక పునరుత్థాన దినములో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు. ఈ యొక్క దినములో అనేకులు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు కనికరించండి. ప్రతి దైవజనుని ప్రభువా వారి యొక్క ఆయన సంఘాల్లో వారు చేస్తున్న పరిచర్య, అయా వారి యొక్క పరిచర్యను వారిని వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా యేసు ప్రభు లైవ్ లో పాల్పంపులు పొందుతున్న బిడ్డలను మీరు కనికరించండి. అయా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధిలో కొన్ని నిమిషంలో మేము ఉంటుండగా మాలో ఏకాగ్రతను దయచేయండి. నిన్ను స్తుతించగల పెదవులు, ఆరాధించగల మనస్సును దయచేయండి. ప్రభు మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు ఎందరైతే ఈ యొక్క లైవ్ ను తండ్రి మీరు వారు నిలబడి చూస్తున్నారో గమనిస్తున్నారు, అటు బిడ్డలతో సూచిగా మీరు మాట్లాడండి. ఈ యొక్క ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి పాట పాడుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి హల్లెలూయా కుమారి కుమారి జగదుత్పత్తిదారి జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా పొంది పోరాడు పాత్రగా మార్చివేయుమా పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా పొంది పోరాలు పాత్రగా మార్చివేయుమా కుమారి కుమారి జగదుత్పత్తిదారి జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా యోగ్యమైన పాత్రగా పవన పరచుమా ఘనత తెచ్చు పాత్రగా సిద్ధము చేయుమా యోగ్యమైన పాత్రగా పవన పరచుమా ఘనత తెచ్చు పాత్రగా సిద్ధము చేయుమా కుమారి కుమారి జగదుత్పత్తిదారి జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జీవితమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా లేఖనమందలి పాత్రను నిన్నే స్తుతించెను నన్ను అట్టి పాత్రగా మార్చుము నా ప్రభు లేఖనమందలి పాత్రను నిన్నే స్తుతించెను నన్ను అట్టి పాత్రగా మార్చుము నా ప్రభు కుమారి
జీవితాటమల్లైన నా వంక చల్లగా చూడు మయ్యా జీవితాటమల్లైన నా వంక చల్లగా చూడు మయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. 186. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలములో విడువగను. యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో విడువగను. యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును నాలోచన అనుగ్రహించి, నీ జ్ఞానములో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ జ్ఞానములో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా
నేను ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే. హల్లెలూయా. హల్లెలూయా. 212 పాడుకుందాం. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను ప్రభుని సన్నిధికి రండి. ప్రభుని సన్నిధికి రండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోగింక యోచింపారేలా. యేసుని పిలుపు వినియోగింక యోచింపారేలా. అవనిలో ఎగచాట్ల పాలైన, అవనిలో ఎగచాట్ల పాలైన ఆగదు శాంతి ఆత్మకు నిలలో. ఆగదు శాంతి ఆత్మకు నిలలో. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూచి కలుగదు మార్మనస్సు. కరువు రణము మరణము చూచి కలుగదు మార్మనస్సు. ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు సంపూర్ణములాయెను. యూదులు తిరిగి వాచుచున్నారు, యూదులు తిరిగి వాచుచున్నారు. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చె కదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చె కదా. సిలువను రక్తము చిందించెను, సిలువను రక్తము చిందించెను. బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును. యేసుని నామమునందే పరమ నివాసం దొరకును. ముక్తియు పాప విమోచనమునకు, ముక్తి పాప విమోచనమును శక్తిమా
యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును. నేనే గాకి ఎవరు లేరని, నేనే గాకి ఎవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడి 40వ కీర్తనను చదువుకుందాం. కీర్తనలు 40. యెహోవా కొరకు నేను స్థానంలో కనిపెట్టుకొని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును తన దేవుడైన నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటైన వాడొక్కడును లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు సమకపు చుట్టులో నన్ను గురించిన వాడబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది. నా పెదవులు మూసుకొనగా మహా సమాజములో నీ సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజములకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల మించి ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయముకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకు ప్రయత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందురుగాక. నన్ను చూచి ఆహాహాని పలుకుదురు, ఆహాహాని పలుకుదురు. తమకు కలుగు అవమానములు చూచి విస్మయముందురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించురుగాక. యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను బాలలపాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఆమేన్. చదవబడిన వాక్యము మన యొక్క వినికిళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుకుంటే మన మధ్యలో ఉన్న పాస్టమ్మ
వాక్యకు వెళ్ళక మునుపు ప్రార్థనలో గడుపుతూ ఉంది. దయచేసి తరవచ్చు. పర్వతములను సృష్టించిన ఏకైక దేవ, ఉద్యోగుల సమయంలో విశ్రాంతి దినంలో మాకు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి అనేక స్తోత్రములు దేవా. గొప్ప దేవ, గత వారంలో మమ్మల్ని కాచి కాపాడి ఈ వరకు నడిపించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. వారంలో మొదటి దిన విశ్రాంతి దినంలో ప్రతి ఒక్కరు కూర్చొని నీ ఆలయంలో నిన్ను ధ్యానించుచుండగా ప్రతి ఒక్క స్థలంలో నీవు ఉంటావని నమ్ముచున్నాము దేవా. అవును దేవా, 2-3 ఎక్కడ ఉంటారు అక్కడ నేను వాళ్ళ మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇప్పుడు మా మధ్యలో ఉండి నీ దాసుడు నీ వాక్యమును మాకు అందించబోయేటప్పుడు నువ్వు ఆయన నోరును బూరగా వాడుకొని ఆయనకు ఏ వాక్యము కావలసినదో మాకు బోధించడానికి నువ్వు సహాయం చేయము దేవా. లైవ్లో అయితే ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించి వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి కాచి కాపాడము దేవా. నీ దాసుని బహుగా వాడుతున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మేము ఆ వాక్యంని విని ఆ వాక్యమును మేము వదలకుండా దానిలో ఉన్న మర్మంను తెలుసుకోవడానికి కూడా సహాయం చేస్తామని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయముగా తాళమతో వేడుకొనుచున్నాము గొప్ప దేవా. కూర్చుందా? సామెతల గ్రంథము 1 సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలుకు రాసిన అధ్యాయం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెట్ట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క వచనములో దేవుడు దరిద్రులను అదే రీతిగా మరి చూసినట్లయితే లేని వారిని పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు ఆయనై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, దరిద్రులను వారి విషయము పట్టించుకునే వారే లేరు అనుకుంటారు. దేవుడు వారి విషయాన్ని పట్టించుకోనికని ప్రభు ఎల్లప్పుడూ వారి మీద దృష్టి ఉంచుతాడు. దరిద్రులను ఏమి లేని వారును ఇలాంటి వారి కొరకే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుల నిమిత్తం ఈ లోకానికి రాలేదు. దళితులమైన మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును అలాంటి స్థానము దేవుడు కలగచేస్తాడు. అధికారులు ఉన్నతంగా ఉంటారు, ఉన్నతమైన చోట్ల వాళ్ళు ఆసీనులై ఉంటారు. అది సాధ్యమవుతుందా? వారి యొక్క ఉన్నతమైన స్థలములో నువ్వు నేను కూర్చుండే ఆ స్థానము కలిగి ఉంటామా? ఎస్, కలిగి ఉంటాం. ఎందుకంటే మనకు ముందుగానే మనం చూసినట్లయితే దళితులు, దారిద్ర్యముతో ఉన్నవారు, వారికి ఏమీ ఉండదు. మరి ధనికులు వారిని లెక్క చేయరు, ధనికులు వారిని దగ్గరికి చేర్చరు. ఒకవేళ చేర్చిన వారిని ఒక చిన్న చూపు వారి కాళ్ళ కింద కూర్చోబెట్టుకుంటారు.
వారిని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. నాతో నీవేమి, మరి నాతో నీకు సమానము లేదు, నా స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ అని స్థాయిని గుర్తు చేసి ఆ స్థాయి పాదాల చెంతలో కూర్చోబెట్టేది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు ఉంటారు కొంతమంది లోకంలో. ధనికులు, అగ్రకులము చెందిన వారు కొందరు ఉంటారు. వారిని చాలా దీన స్థితిలో చూస్తారు. చాలా దీన స్థితిలో వారిని దగ్గరికి రానివ్వరు, దూరం నిలబెట్టి మాట్లాడతారు. వారి ముందు మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి చెప్పులు వేసుకోకూడదు, వారి ముందు నడవకూడదు. ఇలాంటి కండిషన్స్ ఉండేది. కానీ అదే దాంట్లో నుంచి ఆ జాతిలో నుంచి వచ్చిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి భిన్నంగా ఆయన ఇవన్నీ చూశాడు. మరి దరిద్రులైన వారు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతాము అనేది ఆయన గ్రహించాడు. అందుకే మనము ఉన్నతమైన వారి సన్నిధి మధ్యలో మనం ఒకవేళ ఉండాలి అంటే ఆయన ఒకటి నమ్మాడు. అదేంటి అంటే చదవటం. ఎప్పుడైతే ఆ చదువు అతన్ని మరి ఉన్నత స్థానంలో నిలబెట్టింది, ఆ చదువు దాని ద్వారానే ప్రపంచంలోనే మరి భారతదేశాన్ని ఒక చక్కటి మార్గంలో నడిచే స్థితి రాజ్యాంగానే తన ద్వారా రచించడం జరిగింది. అంత ఉన్నతంగా చదివాడు. ఒక దరిద్రుడుగా ఆ కుటుంబాల్లో నివసించి ఆ కుటుంబంలోంచి కష్టపడి ఉన్నతంగా చదివి ఆ యొక్క శిఖరాన్ని జయించి మరి ఎలాంటి వాళ్ళు మనం చూసినట్టయితే అధికారులతో కూర్చుండబెట్టుటకు స్థానాన్ని సంపాదించుకున్నాడు. వాస్తవానికి వారిని దగ్గర కూడా చేర్చరు, రానియరు. ఇప్పటికీ కూడా ఊర్లలో అలాంటి సిచ్యువేషనే ఉన్నది. పట్టణంలో ఎవరు పట్టించుకోరు, కానీ గ్రామాల్లో మాత్రం అదే ఇంకను చలామణి అవుతూ ఉన్నది. అందుకే అలాంటి విషయం కొరకు దేవుడు అంటున్నాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును ఆయన లేవనెత్తుతాడు. వారికి ఈక్వల్ స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనము చూస్తూ ఉన్నాం కదా, మనము అనేకులను ఆ తర్వాత ఎంతమందినో ఉన్నత అగ్రపీఠమును అంచెలంచెలుగా వారు ఎదిగి చదివి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థానంలో మనము ఈ దరిద్రులని పిలువబడిన వారు కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుడు మనల్ని కూడా ఆయన అధికారుల లెవెల్లో కూర్చోబెడతాడు అనేది మర్చిపోవద్దు. ఆ తర్వాత వచ్చాడు కదా, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. ఈ మహిమగల సింహాసనం అనేది మాత్రం పరలోకానికి సంబంధించినది. ఈ మహిమగల సింహాసనం ఈ లోకములో ఉండదు. ఈ లోకానికి సంబంధించిన సింహాసనము కాదది. అది ఆత్మీయతకును పరలోకానికి సంబంధించిన సింహాసనమై ఉన్నది. ఈ లోకములో సంబంధించింది ఒకటే మనం చదువుకున్నాం, అధికారులతో దరిద్రులను లెవెల్గా కూర్చోబెడతాడు. ఇది ఒకవైపు లోకము రీతిగా సంబంధించిన విషయం. కానీ ఇక్కడ మహిమగల సింహాసనం అని వాడుకున్నాడు. ఈ మహిమగల సింహాసనములో ప్రవేశించి దానిలో ఆశీనులు కావాలి అంటే ఈ లోకాన్ని జయించాలి, ఈ లోక ఆశలను అంతం చేసుకోవాలి. ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనాను నీవు
స్నేహించకూడదు, వాటిని అనుసరించకూడదు, వాటిని పాటించకూడదు. కాబట్టి ఈ మహిమగల సింహాసనమును స్వసంతించుటకు కూడా దేవుడు శక్తి సామర్థ్యాలు ఇస్తాడట. మరి ఆ సింహాసనమును నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు గురి కలిగి ఉన్నావా? ఎందుకంటే ఇహలోకములో ఒక దళితులన్న వారిని లేవనెత్తి అధికారులతో పాటు కూర్చుండబెట్టే దేవుడు అదే రీతిగా మరి తన మహిమగల సింహాసనం ఎదుట కూడా కూర్చోబెట్టడానికి అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎస్, మనమంతా కూడా మట్టిలో నుంచి చేయబడిన వారు, మట్టి నుంచి మనము నిరూపించబడిన వారము, మట్టి దేహము కలిగిన వారము. మట్టి వారమని ఎలా అంటావా? దేవుడు ఆదిలోనే మట్టి నుంచి బొమ్మను చేసి ఆ బొమ్మను తనలాగా చేసి తనలో ఒక ముక్కును తయారు చేసి దాంట్లో తన జీవ వాయువును ఊదిన తర్వాత మనుషుడు జీవాత్మ పొందాను. కాబట్టి మట్టిలో నుంచి మనిషి వచ్చాడు. మనం ఒకవేళ మన చేతి రబ్బింగ్ చేసుకుంటే అది మట్టే వస్తుంది తప్ప మరి వేరేది రాదు. కాబట్టి మనము చనిపోయిన తర్వాత కూడా మట్టిలోనే కలుస్తాం, మట్టిలోనే వెళ్ళిపోతాం. మరి ఇక్కడ వారిని మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయన, దేవునికి స్తోత్రం. మట్టిలో ఉన్న శరీరాన్ని, మట్టితో ఉన్న మనల్ని పైకి ఎత్తువాడు ఆయనై ఉన్నాడు. మహిమగల సింహాసనాన్ని మరి ఆయన స్వతంత్రింప చేసుకునే అధికారం ఈ మట్టి దేహాలకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీలో ఉన్న ఆత్మ, దేహము మట్టిదైనా ఆత్మ దేవుడితో వచ్చిన ఆత్మ ఉన్నది. కాబట్టి మట్టి దేహములో ఉన్న ఆత్మను నువ్వు ఒక్కసారి వెలపరిగితే పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. అప్పుడే నీవు మరి మహిమగల సింహాసనము గురించి ఎలా స్వతంత్రించుకోవాలో ఆలోచన చేస్తావు. వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అనుకుంటా మనకి ఏమీ లేని వారం, మనతో మరి మేము ఒక పెంట కుప్పతో ఉన్నవారము అని మనల్ని మనమే కించుపరుచుకుంటూ ఉంటాం. మనల్ని మనమే దేవుని సన్నిధికి రాకోకుండా అయ్యో నా స్థితిగతి ఇలా ఉన్నది అని మనమే కృంగిపోతూ ఉంటాం. దేవుడు అంటాడు, అలాంటి వారిని ఆయనే మరి ఏం చేస్తాడట? లేవనెత్తువాడు ఆయన. పెంట కుప్పతో సమానమైన వారిని, ఏమి లేని వారిని ఆయన ఉన్నతమైన స్థలములో నిలబెట్టువాడు ఆయన ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, ఒకప్పుడు ఈ బ్రదర్ దగ్గర ఏమీ లేకుండే బ్రదర్, సరిగ్గా తినడానికి తిండి లేకుండే బ్రదర్, కట్టుకోవడానికి బట్టలు లేకుండే బ్రదర్, ఉండటానికి ఇల్లు లేకుండే బ్రదర్, కానీ నేడు ఆయన్నే ఒక 10 మందికి పెట్టే స్థితిలో ఉన్నాడు. మనం ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదు ఈ రీతిగా? ఒకప్పుడు ఏమి లేని వారమే, ఒకప్పుడు దళిద్రులమే, ఒకప్పుడు పెంట కుప్పతో సమానులుగా ఉన్న వాళ్ళమే, చెదిరిపోయిన జీవితాలు, నిలబడలేని పరిస్థితి. అయినప్పటికీ మన జీవితాన్ని, మన బ్రతుకును మార్చి ఉన్నతమైన స్థానంలో తాను నిలబెట్టాడు. ఆ మాటలే అనేకులు మనల్ని గమనించేవారు పలుకుతూ ఉంటారు. ఒకప్పుడు ఇప్పుడు మాత్రం చాలా ఉన్నతమైన వాడుగా, ఇప్పుడు మాత్రం అధికారులతో సహా తాను లెవెల్గా వారి పక్కన కూర్చుండే స్థానం. ఇదంతా ఎవరు? దేవుడు తలక్రిందులు చేస్తాడు. తలక్రిందులు చేయడానికి గల కారణం, నీవు నీ ఆత్మీయ జీవితం మహిమ కలిగిన సింహాసనం వైపు నువ్వు ఎదురు చూస్తున్నావు. అంత ఆత్మీయతో నీవు జీవిస్తున్నావు గనుక నీ ఆత్మీయ ఎదుగుదలనే నేను ఒక ఉన్నతమైన స్థలములో దేవుడు నిలబెట్టడానికి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉన్న దాన్ని బట్టి
ఆనందపడాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితి నుంచి ఏ స్థితి దాకా వచ్చామో మనం ఒక్కసారి గుర్తించాలి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా వివాహము 1989లో నా యొక్క వివాహం జరిగింది. ఆగస్టులో 89లో నేను కంప్లీట్గా హైదరాబాద్లో ఉండటం ఆరంభించాను. అప్పుడు నా జీవితంలో మరి నేను ఒంటరిగా ఉన్న జీవితంలో మరి పాస్టమ్మ మా ఇద్దరికి జతపరిచాడు దేవుడు. మా మొదటి మెట్టు మేము ఎప్పుడైతే వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్లో నివాసం చేయటానికి మేము పూనుకున్నామో అప్పుడు ఒక చిన్న అద్దెలో మేము ఉన్నాం. చిన్న అద్దెలు దాని రెంట్ నేను అనుకుంటా 800 రూపాయలు, చాలా చిన్నది. కానీ ఆ చాలని జీతం ఎలాగా అలాగా ఆ ఇంటి అద్దె కట్టుకొని మేము నివసించాలి. అలాగా అంచెలంచెలుగా ఆ చిన్నిళ్ళు పోయి కొంచెం పెద్దిళ్ళు అలా రెండుకి వెళ్ళిపోవడం, అలా దేవుడు మరి 95 ప్రాంతాలు అనుకుంటా, 96 ఆ ఇల్లు 95లో మరి దేవుడు సొంత గృహంలో ఉండే కృపను దేవుడు అనుగ్రహించాడు. అది మరి బంజారా హిల్స్ లేదా జూబ్లీస్ ఫిలిం నగర్లో. అలాగా అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని ఈ యొక్క ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాడు. మరి ఒకప్పుడు సైకిల్, ఒకప్పుడు లూనా, ఒకప్పుడు బైకు, మరి అలాగా దేవుడు ఈరోజు కారులో తిరిగే స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు దరిద్రులుగా ఉండేవారిని దరిద్రులుగా అలా నిలబెట్టలే, అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. మనము ఆయనకు నమ్మకంగా జీవించాలి. మరి దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాను నేను, మరి నా వ్యక్తిగత జీవితం వేరు. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని రక్షించి కాపాడి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి మరి మాలో ఉన్న వ్యసనాలను దూరపరిచి తన కొరకు ఈరోజు మరి 2007 నుంచి మరి నేటి వరకు కూడా తన పరిచయంలో వాడుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి అద్భుతమైన కార్యాలు అక్కడి నుంచే, దరిద్రత నుంచే దేవుడు నిలబెట్టాడు. కాబట్టి అధికారుల మధ్యలో కూర్చుండబెట్టే అధికారం దేవుడు మనకు కలుగచేస్తాడు. తన మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొని చేయుటకు మట్టిలో ఉన్న మనల్ని లేవనెత్తుతాడు. అదే కాకుండా లేమిగల వారిని, పెంట కుప్పతో సమానమైన వారిని ఆయన్నే పైకి లేవనెత్తువాడుగా ఉన్నాడు. ఒకప్పుడు ఇలా దరిద్రతగా కిందికి తల వంచుకొని చూసే ఆ వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? తల ఎత్తుకొని వారిని చూసే లెవెల్ గా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ఎంతమంది లేరు ఈరోజు? ఎంతమంది అలాంటి ఆశీర్వాదాలను అనుభవించుకున్నట్ట లేదు? చాలా మంది వారి సాక్ష్యాలుగా మనం వింటూ ఉన్నాం. అనేకులను గొప్ప గొప్ప మరి అద్భుతాల ద్వారా దేవుడు వారిని నిలబెట్టాడు. యోబు గ్రంథంలో ఒకసారి చూసినట్టయితే, యోబు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్ల జ్ఞానము బోధింపతగునని నేను అనుకుంటుని. మరి అధిక వృద్ధాపము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏళ్ల జ్ఞానము బోధించడం. దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. అదే రీతిగా మరి 113వ కీర్తనలో మనం చూసినట్లయితే 113వ కీర్తన 7వ వచనం.
ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేటి నుంచి నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగా. చూశారు కదా, మొదట ఆ రీతిగా మాట్లాడిన తర్వాత కీర్తనకారుడు మరొక ప్రకారంగా ఇక్కడ ఆయన వాక్యాన్ని మనం వింటూ ఉన్నారు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుట. ప్రధానులతోనూ ప్రధానులతో ఎవరైనా సరే, ఎంత ఉన్నతమైన కలిగిన వారైనా సరే దేవుని బిడ్డలను ఆ స్థాయిలో ఆయన కూర్చుండబెడతాడు. ఆ తర్వాత ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తున్నాడు. ఎప్పుడు మనము నిస్సహాయ నిస్పృహలోకి జారిపోకూడదు. నేలలో నుంచి దేవుడు మాణిక్యాలను ఆయనను తయారు చేస్తాడు, రత్నాలను తయారు చేస్తాడు. అందుకే నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు ఆయన. జ్ఞానవంతులుగా తయారు చేస్తాడు, శక్తిమంతులుగా తయారు చేస్తాడు, దేవుని స్వార్థికులుగా తయారు చేస్తాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేయగల సమర్థులుగా దేవుడు తయారు చేస్తాడు. రకరకాల గురించి దేవుడు వారిని నిలబెట్టుకుంటాడు. ఎలాంటి వారిని? నేల మట్టిన నుంచి దరిద్రులను. అందుకే మనం ఎప్పుడు ఈ రకంగా నేను జీవిస్తున్నాను అని బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మన సమయం వస్తే ఆయన తప్పకుండా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అందుకే ఏమంటున్నాడు ఆయన? ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పైకెత్తు, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి స్థితి కలగచేస్తాడు. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులతో కుమారుల సంతోషము గల తల్లిగాను యెహోవాను స్తుతించు. అంటే సంతులేని దాన్ని ఏం చేస్తాడంట? ఇల్లాలుగా చేస్తాడు. కుమారులతో ఏం చేయాలంటే సంతోషించు, ఆ సమయాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు కావలసింది 7వ వచనం. ప్రధానులతో ఆయన తన రాజాల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టు. నిజమే, దేవుడిచ్చిన వాక్కును తూచా తప్పక మన జీవితంలో నెరవేర్పుగా ఉంటుంది. మరి ఇక్కడ లూకా సువార్తలోనికి వెళ్తే 1వ అధ్యాయము 57వ వచనాన్ని గమనించారు. ప్రసవ కాలము వచ్చినప్పుడు 52 సార్లు లూకా సువార్త 1:52 సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను. ఇక్కడ మరి సింహాసనముల నుండి బలవంతులను ఏం చేస్తాడట? పడద్రోస్తాడు. ఆ సింహాసనం మీద నుంచి బలవంతులను చెప్పుకున్న వారిని పడద్రోసి దీనులను నెక్కించును దేవుంచు. ఎవరైతే దీనులుగా ఉంటారో ఆ స్థానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. బలవంతులని చెప్పుకున్న వారిని ఏం చేస్తాడు? పడద్రోస్తాడు. ఈ స్థానము నాది అని విర్రవీగే వాళ్ళని ఏం చేస్తాడు? పడద్రోస్తాడు. ఆ తర్వాత దీనులను ఏం చేస్తాడు? ఆయన పైకి లేవనెత్తుతాడు. అదే రీతిగా మరి మనము గమనించినట్లయితే ఇక్కడ కీర్తనలు 24వ కీర్తన 2వ వచనం. ఆయన సముద్రముల వలె ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలము మీద దాన్ని స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. అది ఎలా ఉంటదంట? ఆయన సముద్రముల మీద దానిని పునాది వేసి, ఆ సింహాసనము అత్యున్నతమైనది. మరి అంతేకాకుండా ప్రవాహ జలము మీద దానిని స్థిరపరచెను అని అంటున్నాడు.
మరి చివరిగా 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు రక్షిస్తాడు. దరిద్రమైన మనలను మన గురించి మన యొక్క ప్రొటెక్షన్ గురించి ఏం చేస్తాడంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు తన దూతలకు. అంటే మనకి ఎవరిని మనకు గమ్యాలుగా ఉంచుతాడట? దూతలను. ఆ యొక్క మరి మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట. మనం వెళ్ళే ప్రతి మార్గం ఆయనకు అనుకూలమైన మార్గముగా ఉండాలి. ఒకవేళ మనం వెళ్ళే ప్రతి మార్గములో మనల్ని కాపాడే వ్యక్తి కావాలి. ఒకవేళ జారిపడవచ్చు, ఒకవేళ తప్పుగా మార్గంలో వెళ్ళవచ్చు. అలాంటి సమయంలో మనల్ని కాపాడటానికి దరిద్రులమైన మనల్ని కాపాడుతూ రక్షిస్తూ లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి కనుక తన యొక్క దూతలను మనల్ని ఏం చేస్తాడట? ప్రొటెక్షన్ గా ఆజ్ఞాపిస్తాడు. కాపాడుట, రక్షించుట, వారు వెళుతున్న మార్గములో పడిపోకుండా కాపాడటానికి. కాబట్టి మనం ఏమాత్రము దిగులు పడాల్సిన పని లేదు. మరి మనము దరిద్రులమని, అయ్యో నా స్థితిగతి ఇంతేనని ఎప్పుడు అనుకోవటానికి వీల్లేదు. అందుకే 10వ వచనములు అంటాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారములో సమీపించదు. అపాయము రాకుండా, తెగులు రాకుండా కాపాడేవాడు ఆయన. దరిద్రులమైన మనమని, ఇంకా దరిద్రతలో ఉన్న మనమని దిగులు పడాల్సిన అవసరమే. ఉన్నత స్థాయిని మనం పొందుకుంటాం. దేవుడు లేపుతాడు, అలాంటి వారిని ఉన్నతంగా నిలబెడతాడు, మన స్థితిగతిని మారుస్తాడు. ఎవరైతే ఈ మాటను నమ్ముతున్నారో వారందరూ కూడా త్వరలో ఉంచుకుంటే చిన్న ప్రార్థన చేస్తున్నారు. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ వాక్కును బట్టి వందనాలు. ఇచ్చినందుకు స్తోత్రాలు. మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయకులను దయచేయండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. దయచేసి బలలో పాలు పంపులు పొందుకుందాం. ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుతున్నాయని మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఎక్కడ దేవుని అవమానపరిచిన కన్నులారా, నోటి ద్వారా, చెవు ద్వారా వాటినన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుకున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ శరీరంలో పాలు పంపులు పొందనైనా మమ్మల్ని మీరు కరుణించండి, కాపాడండి, దయించండి. ప్రభా, ఈ యొక్క శరీరంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎంత పాపినైనాను యేసు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క శరీరంలో పాలు పంపులు పొందని ప్రాప్తి మనం చూస్తాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనికి తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. మహాపరిశుద్ధులమైన ప్రేమ కలిగిన తండ్రి, నీ శరీరంలో పాలు పంపులు పొందుకున్నా, తిరిగి నీ రక్తంలో పాలు పంపులు పొందునా ఇచ్చున్నా. ఎదురైతే ఈ రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు, అటు బిడ్డను దీవించి ఆశీర్వదించగలరు.
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేనా పాపి కషాయమేర్చను, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును రుచుచున్నాడు. కాబట్టి ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగు వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఇచ్చిన ఆజ్ఞకు సంఘం శిరస్సు ఆవహించి ఆయన శరీరములోను నీ రక్తములోను పాలు పంపులు పొందిన విధానం పెట్టుకున్నారు. ఎందరైతే నీ యొక్క ఆయా బలలో పాలు పంపులు పొందారు బిడ్డలు కనికరించి కాపాడగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి పాట పాడుచుండగా మన కానుకలను ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. నీ ధనమో నీ ధనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, నీ ధనమో నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియా వెనుదీతువా, కలిగించి సకలము సమృద్ధిగా, తొలగించి పలు బాధ భరితములు, కలిగించి సకలము సమృద్ధిగా, తొలగించి పలు బాధ భరితములు, బలియాయని పాపములకేసువే, చెలువంగా ప్రభుకీయ చింతింతువా, నీ ధనమో నీ ధనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియా వెనుదీతువా. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచుకుంటే మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యొక్క పునరుత్థాన దినములో ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నేను కనపరిచిన విధానం బట్టి వందనాలు. ఎందరైతే ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభు మాతో కూడా వారు నీ సన్నిధిలో గడిపారో అటు కుటుంబాలను అటు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
ఈ పునరుత్థాన దినములో ఎవరి ఏ అవసరత ఉన్నదో తీర్చండి. భయంకరమైన విపత్తులో మేముంటుండగా కాచి కాపాడి భద్రపరచండి. అయా, మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, ప్రతి ఒక్క మానవ జాతిని ప్రభా మీరు కాచి కాపాడి భద్రపరచండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టడానికి వీలు లేదు నాయనా. వారు అన్యులైనా సరే నాయనా, ఎవరైనా సరే ప్రతి బిడ్డలను నీ రెక్కల చోటున ఆశ్రయం కలిగించండి. ప్రతి వారితో మాట్లాడండి. విత్తబడిన వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభు, నీ కొరకు తీసుకుని వచ్చిన కానుకలను మెండాగా దీవించండి. ఎవరు ఎంత ఇచ్చారనేది కాదు ప్రభువా, నీ సన్నిధికి మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుకలు 30 అది 100 ప్రతిఫలం అనుగ్రహించింది. వారు మీకు ఇచ్చి శోధిస్తుండగా నీ వాక్యులను విప్పండి, పట్టరాని దీవెనలను కుమ్మరించండి. వాక్యముతో సృష్టిగా మాట్లాడవు నీకు స్తోత్రం. అయ్యా, నీ బలలో పాలు పంపులు పొందుకున్నాం, నీకు కృతజ్ఞత. మమ్మను మా కుటుంబాన్ని పరిచర్య దీవించండి, ఆశీర్వదించండి. ఆయా సంఘాల్లో ఉన్న సంఘ సభ్యులను, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ యొక్క దినము అయా చక్కటి దినముగా మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. బలహీనతలో ఉన్న బిడ్డలను బలపరచండి. దరిద్రులుగా ఉన్నాము అనుకున్న బిడ్డలను లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి. ఈ రీతిగా మా ప్రభువా, అనారోగ్యంలో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత, విడుదల యేసు నామమున కలుగును గాక అని ఆజ్ఞాపిస్తుంది. అటు వారిని ముట్టండి, స్వస్థపరచండి. రీతిగా మా యొక్క తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషు ప్రతి బిడ్డలను నీ రెక్కల కింద ఆశ్రయం కలిగించి ప్రతి దినము మానక లైవ్ లో పాలు పంపులు పొందుతున్న అనేకమైన కుటుంబాలు ఉంటున్నాయి. అటు కుటుంబాలను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, విజయగూడలో పనిచేస్తున్న ప్రతి కార్మికులను నాయన, ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కుడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, బలం, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడేయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.